డబ్బులు లేవు, పథకాల అమలుకు నిధుల కటకట, ఆచితూచి ఖర్చు పెడుతున్న రేవంత్ సర్కార్. రైతు బంధు, ఫ్రీ బస్సు పథకాలకే నిధులు, మిగతా పథకాల జోలికి వెళ్లకుండా జాగ్రత్తలు. త్వరలో 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్, 500కే గ్యాస్ సిలిండర్ పథకాల ప్రారంభం. ఈ రెండింటికే నెలకు 500 కోట్లు కావాలి. నిధుల సర్దుబాటుపై సర్కారు ప్రత్యేక దృష్టి. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి రాష్ట్ర సర్కార్ నిధుల కోసం అష్టకష్టాలు పడాల్సి వస్తుంది. ఖజానాలో నిధుల కటకట తీవ్ర స్థాయిలో ఉన్నది. పథకాలకు నిధులను విడుదల చేయలేని పరిస్థితి. చిన్న చిన్న ఖర్చులకు నిధులు విడుదల చేయాలన్నా ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తోంది. అత్యంత అవసరమైతే తప్ప నిధులను విడుదల చేయడం లేదు. రైతు బంధు, మహాలక్ష్మి పథకాలకు మాత్రమే నిధులను విడుదల చేస్తోంది. క్యాపిటల్ వ్యయానికి అంటే మూలధన ఖర్చుకి కూడా పెద్దగా నిధులు ఇవ్వడం లేదు. నిజానికి 2 నెలల క్రితం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే నాటికే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉన్నది. నెలవారీ రాబడుల సొమ్మును నిర్దేశిత వ్యయాలకు మాత్రమే సరిపెట్టే పరిస్థితి ఉండేది. ఖజానాలో మిగిలే సొమ్ము పెద్దగా ఉండేది కాదు. దాంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థిక అంశాలపైన ప్రత్యేక దృష్టి సారించింది. ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ప్రభుత్వం ఇటీవల 2024-25 సంవత్సరానికి 2,75,000 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టింది. ప్రస్తుత బడ్జెట్ కంటే 14% మేర తగ్గించి ప్రతిపాదించింది. అంటే ప్రభుత్వం ఖజానా సొమ్ముపైన ఎంత నిక్కచ్చిగా వ్యవహరిస్తుందో అర్థం చేసుకోవచ్చు. నిధుల విడుదల విషయంలో అంతే జాగ్రత్త పడుతోంది. గత ఏడాది డిసెంబర్ నాటికి రాబడులు అప్పుల రూపంలో నెలకు సగటున 17,951 కోట్లు సమకూరినాయి. ఖర్చులు కూడా ఇంచుమించు అంతే ఉన్నాయి. వడ్డీ చెల్లింపులు, ఉద్యోగులు, పెన్షనర్ల వేతనాలు, పెన్షన్లు, కొన్ని ప్రత్యేక పథకాల సబ్సిడీ చెల్లింపులు ఉండనే ఉంటాయి. ముఖ్యంగా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన 24 గంటల ఉచిత విద్యుత్కు సబ్సిడీ సొమ్మును ఇప్పటికీ చెల్లించాల్సి వస్తోంది. బియ్యం పథకానికి సబ్సిడీని చెల్లిస్తున్నారు. ఈ రెండింటి కోసం డిసెంబర్ నాటికి నెలకు సగటున 750 కోట్ల వరకు చెల్లించాల్సి వచ్చింది. 6 గ్యారంటీలను అమలు చేస్తామని ఎన్నికల ముందు కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఇప్పుడు ఆ పథకాలకు నిధులను సర్దుబాటు చేయడం ఎలా అన్నది ప్రభుత్వాన్ని వేధిస్తున్న ప్రశ్న. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయి విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తోంది. రైతు బంధు పథకం కింద రబీ సీజన్కే 7,500 కోట్లు కావాలి. కానీ ఇప్పటి వరకు 3,426 కోట్లు మాత్రమే రైతుల ఖాతాల్లో జమ చేసింది. అంటే ఇంకా రైతు బంధు చాలామందికి రాలే. పైగా బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన ఎకరానికి 10,000 స్కీమునే ప్రస్తుతం కొనసాగిస్తోంది. కాంగ్రెస్ దీన్ని 15,000కు పెంచి అమలు చేస్తామని చెప్పింది. నిధుల కటకట కారణంగా ప్రస్తుతం పెంపు జోలికి పోవట్లేదు. దీంతో పాటు బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించినందుకు ప్రభుత్వం ఆర్టీసీకి ప్రతి నెల 250 కోట్ల రియంబర్స్మెంట్ని ఇవ్వాలి. 3,000 కోట్లు చెల్లించాలి. ఇటీవలే ప్రభుత్వం ఆర్టీసీకి 374 కోట్లు విడుదల చేసింది. ఇవి తప్ప కొత్త పథకాలకు నిధుల విడుదలను విడుదల చేయట్లేదు. 500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్ పథకాలకు త్వరలో ప్రారంభిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అంటే ఈ పథకాలు సిలిండర్ల పథకానికి 1,594 కోట్లు, ఉచిత విద్యుత్ పథకానికి 4,100 కోట్లు కావాలి. ఈ లెక్కన ఈ 2 పథకాలకే నెలకు దాదాపు 500 కోట్లు సర్దాల్సి ఉంటుంది. అంటే ఎవ్రీ మంత్ 500 క్రోర్స్ కావాల్సిందే. పథకాలు ప్రారంభం కావాల్సి ఉన్నందున ఇంకా నిధుల విడుదల మొదలు పెట్టలేదు. నిధుల సర్దుబాటు పైన మాత్రం ప్రత్యేక దృష్టి సారించింది. ప్రభుత్వం ఆసరా పెన్షన్లను ఎలాంటి పెంపు లేకుండా యథాతథంగా అమలు చేస్తోంది. ఇప్పుడు ఇస్తున్న ఆసరా పెన్షన్ను 2016ను 4,000కు పెంచి ఇస్తామని చెప్పింది. ప్రస్తుతం పెంపు జోలికి వెళ్ళట్లేదు. బీఆర్ఎస్ సర్కార్ అమలు చేసిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్లు, న్యూట్రిషన్ కిట్లు, పంటల రుణమాఫీ, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, ఆయిల్ ఫామ్ సాగు వంటి పథకాలకు నిధులు విడుదల చేయడం లేదు. మూలధన వ్యయాల విషయంలో కూడా ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తోంది. లేవు పైసలు, ఖజానా ఖాళీ, పథకాల ప్రకటనలేమో భారీ ఎత్తునున్నాయి. ఏం చేయాలి? కింద మీద పడుతున్నారు. సరే, వాళ్ళు ఏమైనా మేము 100 డేస్లో మొత్తం చేస్తామని అంటున్నారు. ఇంకొక 25 డేస్ సమయం ఉన్నది వాళ్ళకి. ఇప్పుడు పాత ప్రభుత్వం చేసిన అప్పులకే 1,000 కోట్ల రూపాయలు కట్టాలి. అప్పులు తర్వాత ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు మీద తెచ్చిన అప్పులు ఉన్నాయి. అప్పులకి ఇంట్రెస్ట్ ఈఎంఐ స్టార్ట్ అయింది. మేము ఇప్పుడు ఈఎంఐ కట్టలేమని వాటిని ఇంకా వేరే ఇంకొక 2 సంవత్సరాలకి పోస్ట్పోన్ చేసుకున్నారు. దానికి మళ్ళీ ఒక 7,000 కోట్ల ఇంట్రెస్ట్ అయింది. అంటే వడ్డీ అసలుకి మళ్ళీ వడ్డీ, ఇవన్నీ కట్టాలా?